హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు తేలిగ్గా స్టిచ్ చేసుకోవడానికి ఇందులో అయితే మంచి మంచి టిప్స్ ఉన్నాయి. కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇందులో మంచి మోటివేషన్ వీడియో అయితే ఉంది, మీరైతే చూడండి. అసలు సింపుల్గా చేతకానాలు కూడా, అంటే కొత్త వారు కూడా సింపుల్ మెథడ్లో నేర్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి, పొడుగు వచ్చి నేను 40 ఇంచీలు తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 6.5 తీసుకున్నాను. ఇది కేవలంగా మా అమ్మాయికి మాత్రమే స్టిచ్ చేస్తున్నాను, అంటే మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మరి మనకు చేసుకున్నప్పుడు మనమేనా చెప్పాలి కదా. అలాగా 6 ఇంచీలకి అలా పెట్టేసి 6.5కి శంక డౌను, 6.5కి షోల్డరు పెట్టేసి అక్కడ ఒకటి మీద ఒకటి గీత గీసుకొని ఇలా డ్రాయింగ్ చేసేసాను. శంక ఆర్మర్ రోజుకి లూజ్ వచ్చి 9.5 తీసుకున్నాను. అంటే అమ్మాయి కొంచెం ఇప్పుడు బాగాలేదు కదా, అందుకని చెప్పి నేను కొంచెం లూజ్ ఎక్కువైతే తీసుకున్నాను. టోటల్ 20 ఇంచీలు కట్స్ పొడుగు వస్తుంది కదా, కట్స్ పొడుగు కూడా 20 ఇంచీలు పెట్టుకున్నాను. తర్వాత వచ్చి చూడండి, అలా మనం మార్కింగ్ కూడా చేస్తున్నాను అనమాట నీట్గా, అంటే మీకు అర్థమయ్యేటట్టుగా. ఓకేనా. షోలర్, నెక్ అన్నీ కూడా మార్కింగ్. నెక్ 3 తీసుకున్నాను, షోలరు 3.5 తీసుకున్నాను అనమాట. ఓకేనా. అలా ఆమ్ రౌండ్ పొడికి కానీ అన్నీ కలుపుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 9.5 పెట్టుకున్నాను అనమాట. అంటే ఏంటి, కట్స్ వెడల్పు అంటే లూజ్ అనమాట. కట్స్ లూజ్, మన సీట్ లూజ్ అనమాట. అలాగే ఇప్ లూజు అంటే అక్కడ 1 ఇంచ్ మైనస్ చేసి 8 ఇంచీలు పెట్టుకున్నాను. 8.5 పెట్టుకున్నాను. 9.5 పెట్టాను కదా అక్కడ ఇప్ లూజ్ దగ్గర వచ్చి చెస్ట్ లూజ్ దగ్గర 8.5 పెట్టుకున్నాను. కట్స్ కింద పొడుగు వచ్చి 11.5 పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం అలా వెడల్పుగా ఉంటే మనకేమో ఇది అవ్వకుండా ఉంటాను. ఖర్చులకి పైన 2.5 తీసుకొని కింద మనం 1.5, నేను 1.5 పెడతాను. అందరూ 1 ఇంచ్ పెడతారు కానీ నేను 1.5 పెడతాను. ఆ 1.5 ఇంచ్ ఇక్కడికి ఎందుకు పెడతానంటే నేను డబల్ ఫోల్డ్ చేస్తాను. 1 ఇంచ్ పెడితే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తే అది ఉండదన్నమాట. నేను కొంచెం 1 ఇంచ్ ముందు మడ్ చేసి తర్వాత 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తాను అనమాట. అందుకని చెప్పి నేను 1.5 ఇంచీలు అయితే కట్స్ వెడల్పు తీసుకున్నాను. ఓకేనా. ఇవ్వండి, అట్లా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చూడండి అలా కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే సింపుల్ మెథడ్లో మీకైతే నేను చూపిస్తున్నాను, ఎక్కువగా అసలు వీడియో లెంత్ లేకుండా. ఓకేనా. అలా కట్ చేసేస్తున్నాను అనమాట. బార్కి అలా కట్ చేసేస్తున్నాను. చూడండి, అలా ఎక్కడ పెడితే అక్కడ మనం మార్కింగ్ చేస్తాం, అక్కడ టక్స్లు ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఎక్కడ ఇచ్చామో అక్కడ టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. అలా టక్స్లు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా మనకి మార్కింగ్ అని తెలుస్తుంది. రేపు ఎప్పుడైనా మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఆ మార్కింగ్ దగ్గర పాయింట్స్ లాగేస్తే మిషన్ స్టిచ్ అనేది సరిపోయింది. లో చంక్ కూడా అలానే డ్రాయింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో అంటే హ్యాండ్ ఇక్కడే కట్ చేసి చూపిస్తాను మీకు, మిగిలిన పీస్ని బట్టి. అంటే నేను ఈ మిగిలే పీసులతో అడ్జస్ట్మెంట్ చేసి ఫ్రాక్ అనేది టాప్ అనేది కొడుతున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి దీన్ని యూజ్ చేయాలి. కానీ మనం అలా వేస్ట్ చేయకుండా ఎందుకులే అని చెప్పేసి నేను ఇట్లా యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క వచ్చి లైన్స్ వచ్చాయి, ఒక పక్క వచ్చి ప్లెయిన్ వచ్చింది అనమాట. నేను అలా పెట్టాలనే పెట్టాను అనమాట, బాగుంటుంది అనేసి. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కూడా ఉన్నాయి కదా, మనం మీషోలో కానీ అలా ఎక్కడైనా బుక్ చేసినప్పుడు టాప్స్ కూడా అలా వస్తున్నాయి. అందుకని చెప్పి నేను కూడా ఒక మెథడ్ బుర్రలో ఆలోచించి అలా పెట్టాను అనమాట. ఓకేనా. అలా నీట్గా అంటే ముందు అసలు సరిపోయిద్దా లేదనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి మనకు సరిపోయినంత వరకు ఉంచుకొని మిగతాది కట్ చేసేయాలన్నమాట. మీరు చూడండి, అలా నీట్గా పొడుగు సర్దుకొని అలా ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో అక్కడ నేను స్లో చేశాను, మిగతాది కొంచెం స్పీడ్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఓకేనా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు మంచి మోటివేషన్ వీడియో ఇది. మీకు చాలా బాగా దీంట్లో క్లిక్ అవుతారు. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మీరు స్టార్ట్ చేసినా మీరు తొందరగా క్లిక్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు అయ్యారా మేడం అంటారా, నేనంటే వీడియోలు మధ్యలో ఆపడం వల్ల నాదైతే డౌన్ అయ్యింది. ఎందుకంటే నేను మా అమ్మాయి నాకు చదువు లేదు కాబట్టి నేను ఎలా మరి వీడియో చేయలేను కదా, నాకు అంత అలర్జీ లేదు. చదువు లేకపోయినా నేను స్టిచ్చింగ్ అయితే బాగా చేస్తాను. కాకపోతే మరి దాన్ని నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాక నేను అట్లా ఊరుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇలా లైట్గా కరువు తీస్తాను అనమాట. ఎందుకంటే షేప్ బాగుంటుంది అని చెప్పి ముందేమో స్టార్ నెక్ పెట్టాను. అలా స్టార్ నెక్ పెట్టేసి ముందు దీనికే కట్ చేసుకుంటున్నాను అనమాట. లైన్ మెయిన్ క్లాత్కి అతికేసి అప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇక చూడండి, అలా కరువుగా తీసేసాను. ఇంకా మళ్ళీ కొంచెం నాకు షేప్ అయిందో సరిపోయినట్టు మళ్ళీ కొంచెం తీసాను అనమాట. అలా నీట్గా అలా పెట్టేసి డ్రాయింగ్ చేస్తున్నాను. టక్స్ పెట్టుకున్నాను అనమాట ఎదురుగా. అలాగే ఇది కూడా ఫోల్డ్ చేసి దానికి కూడా టక్స్ ఇచ్చుకున్నాను. అలా అంటే మధ్యలో స్టిచ్ చేసుకుంటాను అనమాట.
కొంచెం మనం ఎక్కడైతే నెక్ వరకు పెట్టామో ఆ నెక్ వరకు మధ్యలో స్టిచ్ చేసుకుంటాను. అక్కడ టక్స్ పెట్టి కొంచెం మన ఫోల్డింగ్ కనపడాలని చెప్పి కొంచెం వెళ్తే అలా నిమిరాను అనమాట. ఓకేనా, అలా అన్ని సమానం చేసి మళ్ళీ కొంచెం లోతు తీస్తాను అనమాట. అంటే మరీ కొంచెం డౌన్గా కోణం కనిపించలేదు నీట్గా అని చెప్పేసి. ఓకేనా, అంటే మనం మార్కింగ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకులే కొంచెం మా అమ్మాయికే కదా అని నేను కొంచెం అలా కట్ చేసేసాను అనమాట. ఓకేనా, అలా చూడండి నీట్గా చూడండి. అలా క్లాత్ని పెట్టేసి చూడండి కరెక్ట్గా సర్దుకుంటున్నాను అనమాట. అలా సర్దుకొని మధ్యలోకి సెంటర్లో స్టిచ్ చేసుకుంటాను. అలా స్టిచ్ చేసుకుంటాను చూడండి, అలా స్ట్రైట్గా అలా చూడండి నీట్గా అన్ని పక్కల సర్దుకోండి అనమాట. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా రావాలంటే సర్దుకోవాలి నీట్గా. అలా నీట్గా సర్దుకొని నేను 1-2 సార్లు ఆ ఫోల్డింగ్ 2 ఒక దగ్గర ఉన్నా లేవు చూసుకొని స్టిచ్ చేశాను అనమాట. అక్కడి నుంచి అలాగ ఆపేసాను. ఎందుకంటే అక్కడి నుంచి నెక్ అనమాట, ఆ నెక్ దగ్గర వరకు ఆపేసాను. అలా ఆపేసి బ్యాక్ సైడ్ తిప్పుకున్నాను. ఇప్పుడు తిప్పుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటాను అనమాట. 2 షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని నీట్గా 2 జాయింట్ చేసేస్తాను చూడండి. అలా అలా జాయింట్ చేసి పక్కకు తీసుకొని చూడండి. ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కదా, సమానంగా ఖర్చులని తీసేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కరెక్ట్గా సర్దుకొని మరి అలా తీసేస్తాను. అలా తీసేస్తే మనకి కరెక్ట్గా అలా కరెక్ట్ మనం ఎంతైతే పెట్టామో అంతా సరిపోయింది. అలా తీసుకున్నాక కరెక్ట్గా మళ్ళీ మధ్యలోకి మిడిల్లోకి ఒక డీస్ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఆ మిడిల్లోకి మార్కింగ్ చేసుకున్నాక లైనింగ్ పార్ట్ని తెచ్చుకోవడం కింద పడిపోయింది నేను చూసుకోవాలా. ఓకేనా, అలా చాలా మోటివేషన్ వీడియో అండి, చూడండి. అసలు మీకైతే చాలా బాగుంటుంది. అసలు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్త వారు కూడా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు ఇదిగోండి పైపింగ్ ముందు చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా పైపింగ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం దాని మీద పెట్టి అటాచ్ చేసినాక ఒకేసారి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది అలా చూడండి నీట్గా ఆ కార్నర్ దగ్గర చూపించుకొని నీట్గా అలా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. అలా ఓకేనా, మనం ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ఈ మెథడ్ అనేది మీరు ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ స్టిచ్చింగ్ 2 ఒకే వీడియోలో పెట్టాను. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పెద్ద టైం అయితే ఏం పట్టదు. మీరైతే చూడండి. లాంగ్ అరగంట ఉంటుంది అనుకుంటా టైమింగ్ అయితే. అలా చూడండి, అలా నీట్గా మనమైతే స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే పైపింగ్ వేసుకుంటున్నాను. అలా నీట్గా పర్ఫెక్ట్గా పైపింగ్ వేసుకుంటున్నాను నీట్గా. మనం ఎందుకంటే పైపింగ్ వేసుకున్నాం అనుకోండి ఒకేసారి దానికి అటాచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నేనైతే షాప్కి వస్తానండి. రాత్రి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే విపరీతమైన నిద్ర వచ్చేసింది. అందుకని నైట్ అయితే ఇవ్వలేకపోయాను. ఇదిగోండి చూడండి అలా నీట్గా సన్నగా అనమాట పైపింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనం వేసే బార్డర్కి అనమాట, ఆ బార్డర్కి సన్నగా పైపింగ్ చేసుకోవాలి అట్లా నీట్గా పర్ఫెక్ట్గా. నేను కరెక్ట్గా ఇక్కడ బల దగ్గరికి అయితే ఇప్పుడు మాకు ఇక్కడ బైకుల సౌండ్ విపరీతంగా ఉంటుంది. ఇంటి దగ్గరే ఇద్దాం అనుకున్న వాయిస్ ఓవర్ ఇంకా నాకు టైం 10:30 అయిపోయింది ఈరోజు షాప్ నుండి వచ్చేసరికి. అందుకని చెప్పి ఇంటి నుండి వచ్చేసరికి నేనైతే వాయిస్ ఓవర్ ఇంటి దగ్గర ఇవ్వలేదు. అందుకని ఇక్కడికి వచ్చి షాప్ దగ్గరికి వస్తే ఒకటే బైక్ సౌండ్స్ అనమాట. ఓకేనా, అలా మొత్తం అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేయాలన్నమాట. అది కట్ చేస్తాను ముందని పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి అలా మొత్తానికి అలా ఒక స్టిచ్ వేసుకొని దానికి అటాచ్ చేసేయాలి. అలా అటాచ్ చేసి ఇవ్వండి చూడండి మనకేంటంటే బాడీ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేసినట్టు అనమాట. అలా నీట్గా వీడియో అయితే చాలా మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి, చూడండి కంపల్సరీగా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి. మీరు చూస్తే మీకు అర్థమయ్యేది, చాలా బాగుంటుంది అనమాట. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సింపుల్ మెథడ్లో, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే మెథడ్లో నేను అది చెప్పాను. చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలా ఎక్స్ట్రా కట్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా చూడండి అలా నీట్గా కట్ చేస్తాం అనుకోండి సూపర్ ఉంటుంది అనమాట.
అలా నీట్గా కట్ చేసేసి ఇప్పుడు చూడండి అక్కడి నుంచి అక్కడికి మార్కింగ్ అనమాట. అంటే మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని రెండుగా మనం డివైడ్ అంటే పార్ట్లో సమానంగా పెట్టి ఆ మార్కింగ్ మీద 3 ఇంచీలు కదా పెట్టాను, వెడల్పు వచ్చి 3 ఇంచీలు. ఆ 3 ఇంచీలు వచ్చి మనం నీట్గా అక్కడ పెట్టుకోవాలి. ఒకటే సౌండ్స్ ఫ్రెండ్స్, ఏం చేస్తాం, సౌండ్స్ ఎక్కువగా ఉంది అదనమాట. అలా నీట్గా చూడండి. అట్లా నేను నెక్ డౌన్ వచ్చేసరికి 5.5 తీసుకున్నాను. అంటే కొంచెం పైకే పెట్టాను. పైకి పెడితే బాగుంటుందని చెప్పేసి నేనేమో కొంచెం పైకి పెట్టాను అన్నమాట నెక్ డౌన్ అనేది. అలా ఆటోలు బైకులు ఇంకా ఖాళీ ఉండదు, ఫుల్ రష్గా ఉంటుంది అన్నమాట శబ్దం. అలా నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ అది చూడండి ఆ క్లాత్ స్టిచ్ చేసుకొని కార్నర్ దగ్గర సూది దించుకొని పాదం పైకి ఎత్తుకొని మనం తిప్పుకోవాలి. తిప్పుకొని చూడండి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఆ ఎడ్జ్లన్నీ కట్ చేస్తాను అనమాట. కట్ చేసేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకురాడాకని వెళ్ళాను. రాత్రి ఇక్కడ ఆపేశాను. నేను ఇప్పుడు మళ్ళీ మీకు డబుల్ వాయిస్ ఇస్తున్నాను ఏమో నాకైతే తెలీదు. నేను ఇలా చూస్తే మళ్ళీ ఎక్కడ ఆపాను అక్కడ ఆగడానికి అవ్వలేదు, విపరీతమైన నిద్ర వచ్చేసింది అనమాట. అలా లైనింగ్ మీద చూడండి అలా పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసి నీట్గా అంటే పైపింగ్ చేసుకుంటాను, అందుకని ముందు జాయింట్ చేసేస్తున్నాను మొత్తం చుట్టూరును. ఓకేనా? అలా నీట్గా చూడండి. మీకు మెయిన్ పాయింట్స్ దగ్గరే స్లో పెట్టాను, మిగతాదంతా కొంచెం స్పీడే పెట్టాను. ఎందుకంటే మరీ వీడియో ఎక్కువ ఇదైపోయిద్దని, చాలా లెందీ అయిపోద్దని. అలా చూడండి అలా నీట్గా అలా చూడండి నీట్గా అలా మనం నెక్ ఎలా ఉందో అలానే జాయింట్ చేసేయాలన్నమాట. అలా జాయింట్ చేసి మళ్ళీ అక్కడ తీసేయాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది. అలా తీసేస్తే ఏంటంటే మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా నీట్గా చూడండి అలా నీట్గా వేసుకొని అప్పుడు మళ్ళీ చుట్టూరు జాయింట్లు చేసేస్తున్నాను, మొత్తం అతికేస్తున్నాను అనమాట. ఎందుకంటే అలా అతికేసామనుకోండి మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను ముందుగా అతుక్కుంటున్నాను. చుట్టూరు జాయింట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరైతే మీరు చూపించి నేను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా మోటివేషన్ వీడియో అనమాట. మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. అలా నీట్గా అన్నీ సర్దుకొని మనమైతే ఇటు సైడ్ అటు సైడ్ చుట్టూరు జాయింట్ చేసుకోవాలి. అస్సలు ఇంకా నీట్గా అలా పర్ఫెక్ట్గా మొత్తం ఇద్దరన్నీ కట్ చేసేసాయి నీట్గా. అంటే మనకి ఫినిషింగ్ బాగుండాలి కదా, అందుకని కొంచెం నీట్గా కట్ చేసేసాయి. ఇలా కట్ చేసుకొని మొత్తం మీ ఇక్కడ లైనింగ్ ముడత పడుతుందని మీరు అనుకోవద్దు దయచేసి. లైనింగ్ అయితే ఎక్కడ ముడత రాదు, మీకు అలా కనిపిస్తుంది. కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అస్సలు ముడత వచ్చే అవకాశం అయితే లేదనమాట. ఓకేనా? మీరు ముడత ఉంటుందని మీరు అస్సలు అనుకోవద్దు. అలా నీట్గా స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు పైపింగ్ కోసం క్లాత్ని ప్రిపేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే మీకు ఒక విషయం చెప్పనా నేను, మనం ఎంతగా ఎవరినైతే మనం పాకులాడతామో ప్రేమిస్తామో వాళ్ళు ఎప్పుడు కూడా మనకి సరైన న్యాయస్తులు అవ్వరు. ఓకేనా? అలా నీట్గా అలా స్టిచ్ చేసి సన్నగా పైపింగ్ చేసుకోండి నీట్గా పర్ఫెక్ట్. అలా నీట్గా చేసుకోండి. అలా పైపింగ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట. అలా చేసుకున్నాక అలా నిదానంగా కొంచెం మనం అడవిడి పడితే ప్రాసెస్ అనేది బాగుండదు. చిన్నగా చేసుకోండి. అలా చిన్నగా చేసుకుంటేనే మనకైతే బాగుంటుంది. ఓకేనా? అలా
నీట్గా చిన్నగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఓవర్ హడావిడి పడడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇలా అలా స్టిచ్ చేసుకుంటూ కొంచెం మెయిన్ మన కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి. అంటే టక్స్లు ఇచ్చుకున్నాం అనుకో మధ్య మధ్యలో మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. దానికోసం ఓకేనా. అలా చూడండి. అలా ఏంటంటే పైపింగ్కి ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఖర్చులు చూడండి అలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా. ఇవ్వండి అలా సన్నగా పెట్టుకొని మళ్ళీ మడుచుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి అలా నీట్గా ఎడ్జ్లన్నీ సమానంగా పెట్టుకొని పైపింగ్ అయితే చేసుకుంటున్నాను. సన్నగా పైపింగ్ చేసుకుంటున్నాం అనమాట. అలా చేసుకొని నార్మల్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే నేను ముందే మీకు చెప్పేస్తున్నాను, అంటే స్టిచ్చింగ్ పూర్తి అవ్వకముందు చెప్పేస్తున్నాను అన్నమాట. నీట్గా మనమైతే పైపింగ్ కోసం నీట్గా అలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా. చూడండి చాలా టైం తీసుకున్నాను, ఎందుకంటే నాకు నార్మల్ పాదంలో సెట్ చేయలేదు నేను. ఇంకా మన మిషన్కి సెట్ చేయలేదు. ఆ రోజు వచ్చారు వాళ్ళు, ఏంటంటే అడావిడిగా చేసి వెళ్ళిపోయారు. నేనేమో దానికోసం మళ్ళీ సింగిల్ పాదం దిగించడానికి ఇష్టం లేక దాంతోనే చిన్నగా తిప్పలు పడుతున్నాను అన్నమాట. ఓకేనా. అలా చూడండి అలా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ నాకు బాగా లేట్ అయిందనమాట. ఎందుకంటే అక్కడ కార్నర్ దగ్గర సేపు బాగా పోతాయని చెప్పి కొంచెం నిదానంగా చేశానమాట. ఎందుకంటే మళ్ళీ షేప్ పాడైపోయిందంటే నీట్గా ఉండదు కదా, దానికోసం అని చెప్పి. స్టిచ్చింగ్ చూడండి చాలా టైం పడుతుంది నాకు. అక్కడ దగ్గరగా ఒక 8 నిమిషాలు, ఒక 6 నిమిషాలు 5 నిమిషాలు పట్టేసింది అనమాట. నా పైపింగ్ అయితే అయిపోయింది చూడండి. అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే అలా స్టిచ్ చేసేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. అంటే పైకి లేవాలి, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే అలా స్టిచ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది మన ఆప్షన్, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఆ బ్యాక్ పార్ట్కి మన మెయిన్ క్లాత్ ఉంది కదా, దానికి ఒక ముక్క పెట్టుకుంటున్నాను. ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది కూడా. దానికోసం నేను ఎప్పుడు కూడా అలా ఒక ముక్క అనేది యాడ్ చేసుకుంటాను. అంటే హెమ్మింగ్ చేసే పని లేకుండా ఒకేసారి అలా స్టిచ్ చేసేస్తాను నేను. ఒక హెమ్మింగ్ చేయడం మళ్ళీ ఎన్ని రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట. అందుకోసమే నేనైతే హెమ్మింగ్ అయితే చేయను, అలా నీట్గా వేసేస్తాను అనమాట. ఇలా
అక్కడి నుంచి అక్కడికి ఇలా నీట్గా చూడండి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అది 7.5 ఇంచీలు వచ్చి నెక్ డౌన్ అనమాట. 7.5 ఇంచీలు, 3 ఇంచెస్ వెడల్పు నెక్ దగ్గర కానీ మామూలు దగ్గర. అప్పుడు కట్స్ ఇచ్చాను కదా, ఆ కట్స్ కిందగా డ్రాయింగ్ చేసి రౌండ్ షేప్ తీస్తాను. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. నీట్గా రౌండ్ తీసుకున్నాను అనమాట. అలా రౌండ్ తీసుకొని ఇప్పుడు ఆ మొక్కని దాని మీద పెట్టేసి స్టిచ్ చేసి చూడండి. అలా నీట్గా స్టిచ్ చేసేసి రౌండ్ చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేయాలి అనమాట. మొత్తం తీసేయాలి. మనం నెక్ దగ్గర ఉన్న క్లాత్ మొత్తం తీసేసి చిన్న చిన్న టక్స్లు పెట్టుకోండి. అలా నీట్గా టక్స్లు పెట్టుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా తిరిగిపోయింది అనమాట కరువు అనేది. ఓకేనా? నీట్గా అలా తీసేసి ఇప్పుడు ఏం చేశానంటే లైనింగ్ని చూడండి, లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ కిందకి పెట్టాను అనమాట. అలా పెట్టంటే దీన్ని షోల్డర్ లోడింగ్ అంటారు. ఇదిగోండి చూడండి, 2గా డివైడ్ చేసి మెయిన్ క్లాత్ కిందకి పెట్టాను, లైనింగ్ క్లాత్ పైకి పెట్టాను అనమాట. అంటే మెయిన్ 2 పార్ట్లు 2 కలవాలి షోల్డర్ జాయింట్ దగ్గర. ఇక చూడండి అలా 3 పాయింట్లు కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు కరెక్ట్ కార్నర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట, ముందు మెడ దాని దగ్గర. ఓకేనా? చూడండి అలా పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. అలా పెట్టేసి సేమ్ మెథడ్ రెండో షోల్డర్ కూడా అంతే అలానే పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకోవడమే. అలా రెండో షోల్డర్ కూడా సేమ్ మెథడ్ అనమాట. ఓకేనా? అలా అలా అయిన తర్వాత కొంచెం చిన్న చిన్న టక్స్లు పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా అక్కడ కట్ చేసేయండి. అలా కట్ చేసిస్తే మనకేంటంటే బాగుంటుంది అనమాట. అలా కట్ చేస్తే మనకి నీట్గా షోల్డర్ దగ్గర పాయింట్స్ కలుస్తుంది, అందుకొని ఇంకేం కాదు. ఓకేనా? అలా ఇప్పుడు మళ్ళీ మనం పైన అక్కడి నుంచి అలా రివర్స్ చేసుకొని ఒక స్టాప్ స్టిచ్ అనేది చుట్టూరు వేసుకోవాలన్నమాట. ఓకేనా? అలా ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకా అలా వేసుకుంటూ లైనింగ్ జాయిన్ చేసేది మొత్తం. షోల్డర్ మీద స్టిచ్ రావచ్చు, ఏం కాదు. అలా నీట్గా ఒక స్టిచ్ అనేది రానివ్వండి. అలా నీట్గా పర్ఫెక్ట్గా అలా మనం స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది అనమాట. ఓకేనా? చూడండి చుట్టూ అలా స్టిచ్ చేసి ఆ జాయింట్ చేసుకుంటాం నీట్గా అనమాట. అలా అయిపోయిన తర్వాత నేను షార్ట్ హ్యాండ్ అవి కట్ చేసుకున్నాను. దాన్ని జాయింట్ ముందు నేను పొడుగు హ్యాండ్ ఏమైనా వస్తుందేమో పెడదాం అనుకో, నేను కటింగ్ వీడియోలో పెట్టలేదు కానీ రాలేదు, అందుకని షార్ట్ హ్యాండే తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. చూడండి నీట్గా దాన్ని పై వైపు పెట్టేసి కింద లైనింగ్ వైపుకి తిప్పేసి మనం రివర్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నీట్గా జాయింట్ చేశాను, 2 హ్యాండ్లు జాయింట్ చేస్తాను. ఆ 2 హ్యాండ్లు జాయింట్ చేసుకుంటే మనకి చూడండి మళ్ళీ పైన స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసి చూడండి అలా స్టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మరొక స్టిచ్ చేసుకోవాలి. చూడండి అలా ఇంకో స్టిచ్ చేసుకుంటే మనకి
అప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది డ్రెస్ కాబట్టి 2 స్టిచ్లు వేసుకోవాలి కన్ఫామ్గా. అలా అయితేనే మనకి లుక్ వేరే బాగుంటుంది అన్నమాట. ఓకేనా? నీట్గా పర్ఫెక్ట్గా అలా వేసుకుంటే మనకి సూపర్ అంటే సూపర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అలా స్టిచ్ చేసుకొని 2 హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ తీసేసి నేను లోచంక కూడా తీసేసాను. అదిగోండి లోచంక తీసేసి మీకు చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా లోచంక తీసేసాను. 2 కూడా మనం సమానంగా హ్యాండ్స్ అని జాయింట్ చేసుకోవడమే. ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా, ఎందుకంటే అలా జాయింట్ చేసుకుంటే మనకేంటంటే ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది. అలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ మెజర్మెంట్ ఎక్కడైతే ఉందో మన షోల్డర్ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ నుంచి హ్యాండ్కి మనం మధ్యలో మిడిల్ టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ మిడిల్ టక్స్ కాడికి కరెక్ట్గా మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. అలా జాయింట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్ లెవెల్లోకి వస్తుంది. అలా చూడండి, మీరు స్లోగా చూడండి, మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మంచి మోటివేషన్ వీడియో ఇది. ఈ వీడియో అయితే మీరు చూసారంటే మీకు అర్థమైద్ది. ఓకేనా? ఇంకేంటి చూడండి, అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి జాయింట్ చేస్తున్నాను అనమాట. ముందు ఎక్స్ట్రా వచ్చిన ఖర్చులు తీసేసాను. చేతి లూజ్ వచ్చేసి 6 ఇంచీలు పెట్టుకున్నాను, ఎందుకంటే అమ్మాయి కొంచెం బాలింత కదా, పాలు ఇవ్వటం వల్ల కొంచెం చేతులు అవి కొంచెం ఒళ్ళు లావ్ అయింది. ఎవరికైనా పాలు ఇస్తే ఒళ్ళు తగ్గిద్ది, మా అమ్మాయికి మాత్రం కొంచెం బాడీ లెవెల్ ఇదైందనమాట. అందుకని కొంచెం లూజ్ పెట్టాను, చేతులు హ్యాండ్ లూజ్ పెట్టాను అనమాట. ఇలా పెట్టేసి అక్కడి నుంచి అక్కడికి చెస్ట్ లూజ్ కూడా 9.5 పెట్టాను, అంటే మొత్తం కలిపి 19 ఇంచీలు పెట్టాను అనమాట. ఓకేనా? మొత్తం 19 ఇంచీలు. అలా 19 ఇంచీలు పెట్టుకొని నీట్గా చూడండి, నీట్గా 19 ఇంచీలకి పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి, అక్కడ నుంచి డ్రాయింగ్ చేసుకున్నాను. అక్కడ 2.5 ఇంచీలకి పెట్టుకున్నాను. అంటే మొత్తం మనము ఎక్కడ ఎంత పెట్టుకుంటున్నాం అనేది ఒకసారి టేప్తో చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం ఆ చివరి నుండి చివరికి టక్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్ నుంచి ఎదురుగా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకేనా? అలా నీట్గా చూసుకోండి, చూసుకుంటేనే మీకు అర్థమైంది క్లియర్గా. బైక్ సౌండ్స్ అయితే ఖచ్చితంగా ఈరోజు అయితే మీరు వినాల్సిందే. అలా మార్కింగ్ చేసుకుంటాం. అలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఆ కట్స్ కూడా దగ్గర మనం 20 ఇంచెస్కి ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే చూడండి, 1-2 సార్లు చూసి మీరైతే చేయండి. ఓకేనా? అలా నీట్గా అక్కడి నుంచి మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నాం కదా కట్స్ పొడుక్కి, అక్కడ రఫ్ చేయండి. బాగా రఫ్ చేసి ఆ రఫ్ మనం ఏంటంటే స్ట్రైట్గా అదే రఫ్ మీద నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా లాక్ రావాలి. ఎందుకంటారా, మనకి సైడ్కి వచ్చిందనుకో మనకి కట్స్ నీట్గా తిరగవన్నమాట. అందుకు అలా వారికి ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేయండి, చేసి మరో స్టిచ్ చేయండి. ఎందుకంటే 3 స్టిచ్లన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా? అలా నీట్గా స్టిచ్ చేసి చూడండి. అలాగే సేమ్ మెథడ్ ఇటు సైడ్ కూడా అంతే, 2 షోల్డర్లో కరెక్ట్గా పెట్టుకొని సేమ్ ఇంకంతే, మొత్తం అలాగనే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ తేడా ఏమి ఉండదు. నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? అలా నీట్గా చాలా నీట్గా మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా.
అలా స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసి ఒక స్టిచ్ అనేది దాని మీద వేసుకోవాలి. మళ్ళీ అలా 2-3 స్టిచ్లని మనం సైడ్కి కట్స్ దగ్గర నుంచి అలా లాగా మళ్ళీ ఇంకో స్టిచ్ 3 కుట్లని వేసుకోవాలన్నమాట. చూడండి అలా బార్కి 3 స్టిచ్లని వేసేసాను నేను. చూడండి అలా ఓకేనా, అలా మొత్తం వేసేసాను. అక్కడ మళ్ళీ తీసేసాను, ఇంకా సూది తీసేసి నీట్గా ఖర్చులన్నీ కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా, అవి కట్ చేస్తున్నాను నీట్గా. అలా మొత్తం 2 సైడ్లను ఎక్స్ట్రా ఖర్చులన్నీ తీసేస్తున్నాను అనమాట. నీట్గా పర్ఫెక్ట్గా అలాగా చూడండి, అలా తీసేసి నీట్గా అలా తీసేసి ఇప్పుడు కట్స్ ఏం చేస్తున్నానంటే చూడండి, అట్లా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు నేను ముందు డబుల్ ఫోల్డ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డ్ చేస్తాను. నేనైతే మాత్రం అలా అంటే ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ రెండో ఫోల్డ్ చేయను. నేను ముందు డబుల్ ఫోల్డ్ చేసుకొని తర్వాత వచ్చి ఇంకో ఫోల్డ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం మందంగా ఉండడం వల్ల ఏంటంటే కట్స్ పైకి ఎగరవన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి టిప్స్ ఉన్నాయి. ప్లీజ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి, ముందుగా అలా స్ట్రైట్గా పెట్టుకొని ముందు డీస్తో ఒక మార్కింగ్ పెట్టుకోండి ఎదురుగా, దాని ఎదురుగా అలా చూడండి. అలా పెట్టేశాక ముందు ఒక ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్, తర్వాత ఇంకో ఫోల్డ్ చేయండి అంతే. అలా చేసేసాక ఒకసారి అక్కడ రఫ్ లాగండి. అలా రఫ్ లాగి సూది కిందకి దించుకొని పాదం పైకి ఎత్తుకొని నీట్గా అలా చూడండి అలా కట్స్. ఇప్పుడు కట్స్ నేను ఫస్ట్ అక్కడ ఫోల్డ్ చేయండి, దగ్గర 14-15 ఇంచుల కింద, ఓకేనా. అక్కడ చూడండి నీట్గా అలా పెట్టుకొని కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే వంకరగా ఏమైనా ఎక్స్ట్రా దారాలు గీరాలు ఉంటే కట్ చేసేస్తాను. కట్ చేసేసి చూడండి నీట్గా సర్దుకొని ముందు డబుల్ ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తాను. అంటే 1 ఇంచు లోపలికి మడిచి మళ్ళీ 1/2 ఇంచు పైకి మడుస్తాను అనమాట. ఎంత నీట్గా వస్తాయంటే అంత నీట్గా వస్తాయి కట్స్ అయితే. ఆ మెథడ్లో కానీ మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది. మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. మీకు ఏమన్నా బాగోకపోతే ఇప్పుడు నాకు కామెంట్ పెట్టండి, మేడం మీరు ఇలా చెప్పారు బాగాలేదా కానీ మీరు చెప్పండి, ఓకేనా. అది ఇప్పుడైతే స్టిచ్ చేశాను కదా, చూడండి అలా థ్రెడ్ కట్ చేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అంటే చివరిని అంచులు మన అంచుల దగ్గర ఒకటి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా డబుల్ స్టిచ్, ఓకేనా. అలా చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మోటివేషన్ వీడియో, మీకు చాలా బాగుంటుంది. అసలు మీరు ఇలా కానీ స్టిచ్ చేసుకుంటే ఎన్ని టాపులైనా రోజుకి స్టిచ్ చేసుకోవచ్చు. మన సింపుల్ మెథడ్లో అయిపోయింది, ఓకేనా. ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు సమానంగా కొలుచుకొని మనం ఫిల్ట్ వేసుకోవాలి. అంటే ఇలా స్ట్రైట్గా చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చాయో, అస్సలు వంకర రావండి నేను చెప్పిన మెథడ్లో మీరు ఫాలో అయితే, ఓకేనా. ఇదిగోండి రెండోది కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంపార్టెంట్వి చూపించాలి. మిగతావి చూపించకపోయినా మన మెయిన్ పాయింట్స్ ఏముంటాయంటే మనకి ఎక్కడ ఏ డ్రెస్కి ఏం అవసరం అది చూపించాలి. ఇదిగోండి 1 ఇంచుకి ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేశాను. నేను ఎక్కడ లైనింగ్ కాడే మనం ఫోల్డ్ చేయాలి. మామూలు మెయిన్ క్లాత్ దగ్గర ఫోల్డ్ చేయకూడదు ఎప్పుడున్నా, పంజాబీ డ్రెస్కి మాత్రం. అట్లా ఫోల్డ్ చేస్తే మనకి బాగుండదు అనమాట, ఓకేనా. అలా నీట్గా చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా అలా ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. నేను ముందు అసలు స్ట్రైట్గా వచ్చేదానికి ముందు చూస్తాను నీట్గా. ఎందుకంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉండాలి కదా. కస్టమర్లు వచ్చి అమ్మ ఏంటి అటోటి వెళ్ళింది ఇటోటి వెళ్ళింది అని మనం అడిగారు అనుకో, మనం సమాధానం చెప్పలేము వాళ్ళకి. అందుకనేసి ఓకేనా. ఇలా నీట్గా మళ్ళీ అక్కడ ఒక డీస్ పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకొని చూడండి అలా నీట్గా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకో మధ్యలో వీడియో ఒక్కోసారి ఆగుతుంది ఫ్రెండ్స్. ఏమైందో నా ఫోనే బాగాలేదు, కొత్త ఫోన్ తీసుకున్నాను. ఇప్పుడు అంత శక్తి లేక ఉన్న దాంట్లోనే నేనైతే ఇలా చేస్తున్నాను. అందుకనే నాకు వీడియోకి వ్యూస్ రావట్లేదు, నాకు ఎవరు చూడట్లేదు, ఒక లైక్ చేయట్లేదు, ఒక సబ్స్క్రైబ్ చేయట్లేదు. నన్ను ఇలా వదిలేసారు. ఫోన్లో నేను క్లిక్ అవుదామేమో అని ఆశపడ్డాను. క్లిక్ అయ్యే అవకాశం అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. కానీ నా ప్రయత్నం అయితే నేను మానను. నాకు వచ్చిన దాంట్లో నాకు ఉన్నది నాకు తెలిసింది నేను ఖచ్చితంగా నేనైతే పెడతాను. పోనీ ఏదైనా యూట్యూబ్లో కొత్తగా వచ్చిన మోడల్ ఏమైనా చూద్దామంటే నా దగ్గర ఫోన్ ఉండదు.
ఏం చేస్తాం, అలా చూసి మనం కూడా అంటే మనం అభివృద్ధి అవ్వాలి అంటే మనం ఏ మోడల్ అయినా కొత్త డిజైన్ వచ్చిందంటే ప్రతి మిషన్ టైలర్ మనం చూడాలి. ఓన్లీ డిజైనర్ పెట్టినవి ఉంటాయి అలాంటి అలా చూడాలి. మనం చూస్తేనే మనకు 1కి 2 సార్లు ఏదైనా వస్తుంది అదండి. 2 కూడా స్ట్రైట్గా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. మీరు చూడండి, నేనైతే ఫస్ట్లోనే మీకు చూడండి అలా ఎంత బాగుంటుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్. ఓకేనా, ఇంకా చూడండి చాలా బాగుంటుంది అనమాట. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీడియో కింద నా నేమ్ కింద తమిళ్ లాగా ఇలాగా మనకి బొట్టల వేని ముద్ర ఉంటుంది, దాని మీద అయితే ఒకటి నొక్కండి. అలా నొక్కడం వల్ల ఏంటంటే నాకైతే ఒక లైక్ వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఇది మోటివేషన్ వీడియోగా అవుతుంది అనమాట. అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా నచ్చి ఎవరికైనా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.